ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులకు, ఆంధ్రజ్యోతి పాఠకులకు, తెలుగు ప్రజలందరికీ భోగి శుభాకాంక్షలు. ఇక డిబేట్ విషయానికి వస్తే, జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు వస్తుందో ఆలోచన అదొక అసంబద్ధమైనది, అది ఏమాత్రం సాధ్యం కానిది, అది చెబితే నలుగురు నవ్విపోతారు అని ఎవరికైనా తెలుసు. మరి ఆయనకి తెలియట్లేదా ఏంటి అనేది అర్థం కాదు. లేకపోతే ఆ మధ్య ఎప్పుడు అన్నట్టు గుర్తు, నాకు నైట్ కల్లో వస్తే పగలు పని చేసేస్తాను, ఆ పని చేసేస్తాను అనేది ఒకసారి సీఎం అయిన కొత్తలో అన్నారని ఎవరో చెప్పారు. ఒక ఐఏఎస్ అధికారి చెప్పినట్టుగా, నాకు నైట్ కల్లో వస్తే నేను మరుసటి రోజు దాన్ని ఇంప్లిమెంట్ చేసేస్తాను అని ఒక ఐఏఎస్ అధికారితో ఆయన అంటే అదేదో బయటకు వచ్చింది. సరే, ఎలా వచ్చింది ఏంటనేది సెకండరీ. కానీ సో ఆ సిచ్యువేషన్లో మరి ఆయనకి ఏమైనా కళ వస్తుందా? కళ వచ్చిందా? ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం ఇంకో 2 నుంచి 4 మాసాల కంటే ఎక్కువ ఉండదు, ప్రభుత్వం మారిపోతుందని ఎందుకు అనిపించింది ఆయనకి? తర్వాత ఆయన ఆత్మలతో మాట్లాడుతూ ఉంటాడు నైట్ అని చెప్పి అంటారు. మరి ఆయన చెప్పుకున్నాడా లేకపోతే ఆయన ప్రత్యర్థులు క్రియేట్ చేశారో తెలియదు. ఇదైతే బయట ప్రచారంలో బాగా ఉంది, ఆత్మలతో మాట్లాడుతూ ఉంటాడని. మరి ఆ ఆత్మ ఏమన్నా చెప్పిందా రెడీగా ఉండు ఎలక్షన్లు వచ్చేస్తున్నాయని, లేకపోతే ప్రభుత్వం మారిపోతుందని? ఎందుకు ఈ అంటే ఇది ఒక రకమైన చిలిపి కథలు ఇవి. ఈ చిలిపి కథలన్నీ ఎందుకు ఆయన వంట పట్టించుకుని ఇప్పటికీ ఒక 10 సార్లు అన్నాడు ఈ 6 నెలల్లో ప్రభుత్వం మారిపోద్దని, లేకపోతే నేను ముఖ్యమంత్రిగా లేకపోవడం ఆంధ్రప్రదేశ్ దురదృష్టమని, ఎంతో కాలం ఉండదు ఈ ప్రభుత్వం అని. ఆయన తానా అంటే తాందానా అనే ఇంకో ఆయన ఉన్నాడు, విజయసాయి రెడ్డి గారు. వీళ్ళిద్దరికి ఇదే పని. తప్పలేదు, రాజకీయాల్లో ఉన్నప్పుడు తొందరగా ఎలక్షన్లు వస్తే బాగుండు, మళ్ళీ మనం అధికారంలోకి వస్తే బాగుండు అని చెప్పి అనుకోవడం తప్పలేదు. దానికోసం ప్రజల్లోకి వెళ్ళి కష్టపడి ప్రజలకు మళ్ళీ దగ్గరయ్యి మళ్ళీ ఆదరణ పొందడం కోసం కృషి చేయడం ఇది. అంతేగాని ఏదో ఆయా ఎలక్షన్లు వచ్చేయాలి, ప్రభుత్వం పడిపోవాలి, ఆ ప్రభుత్వం పడిపోతే మనం ఎక్కి కూర్చోవచ్చు, ఇది ఏం ఆలోచన? ఎందుకు పడిపోతుంది ప్రభుత్వం? పైగా అదేమన్నా అత్యవసర మెజారిటీతో ఉందా? నిన్ను అడుచులోకి తొక్కేశారు కదా. మనం వరి నాట్లు వేసేటప్పుడు దమ్ము చేసిన తర్వాత మెడంతా నాటేసిన మెడంతా మొత్తం తొక్కుతారు, కలుపు పెడుతుంటే భూమిలోకి తొక్కేస్తారు. నాటు పెట్టే ముందు అటు తొక్కేశారు వైసీపీని కానీ జగన్మోహన్ రెడ్డి దీన్ని కానీ. 11 సీట్లు ఇచ్చిన తర్వాత ఇంకా 2 నెలల్లో పోద్ది, 3 నెలల్లో పోద్ది ప్రభుత్వం అని ఎందుకు అంటున్నాడు అనేది ఒక అంతుపట్టని విషయం, అంతు చిక్కని విషయం. బేతాళ కథల్లో చిన్నప్పుడు చందమామలో ఉండేది బేతాళ కథలని. దాంట్లో విక్రమార్కుడికి బేతాళుడు ఒక ప్రశ్న వేసేవాడు. అట్లా ఏమన్నా జగన్మోహన్ రెడ్డికి ఈ ఆలోచన ఎందుకు వస్తుంది రాజా, తెలిసి చెప్పకపోతే నీ తల 1000 ముక్కలు అవుతుంది అని బేతాళుడు అంటే, ఇక రాజా విక్రమార్కుడు చెప్పాలన్నమాట. దీనికి చెప్పి ఇందుకోసం జగన్మోహన్ రెడ్డికి ఆలోచన వచ్చింది, అందుకని ఆయన ఇలా అంటున్నాడు అని విక్రమార్కుడు చెప్తే అది బేతాళుడికి సాటిస్ఫై అయితే బేతాళుడు మనిషి ఎక్కుతాడు అనమాట. ఇది బాలమిత్రలో అప్పట్లో చిన్నప్పుడు మేము చదువుకున్న కథలు ఇప్పుడు మళ్ళీ గుర్తు చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. దాంతోపాటు ఆ డిఎస్పీని ఎందుకు బెదిరించావు అసలు నువ్వు? డిఎస్పీని మురళీనాయక్ పులివెందుల డిఎస్పీని బెదిరించాల్సిన అవసరం ఏంటి? ఆయన పని ఆయన చేస్తున్నాడు. ఎవరి మీద అయితే కంప్లైంట్లు ఉన్నాయో వాళ్ళని తీసుకొస్తున్నారు, విచారిస్తున్నారు, యాజ్ పర్ లా వాళ్ళు కోర్టుకు ప్రొడ్యూస్ చేస్తున్నారు, అరెస్ట్ అవుతున్నారు, లేదా నోటీసులు ఇస్తున్నారు, విచారించి పంపించేస్తున్నారు. ఒక ఆయన భారతిరెడ్డి గారి పిఏ, అతను ఎంత చెలరేగిపోయాడో గడిచిన 5 ఏళ్లలో తెలిసిందే. నీ చెల్లిని నోటికొచ్చినట్టు తిట్టి, నీ బాబాయి కూతుర్ని నోటికొచ్చినట్టు తిట్టి, నీ చెల్లి అసలు నీ తండ్రికే పుట్టలేదని పోస్టులు పెట్టిన వాడిని కూడా నువ్వు ఇప్పుడు వెనకేసుకొస్తున్నావంటే, షర్మిల గారు రైట్లీ సెట్, ఈ పోస్టులు వాడు పెట్టినే కాదు వాడితో పెట్టిస్తున్నారని ఆమె 100 సార్లు అంది షర్మిల గారు. అన్నట్టే ఇప్పుడు అతన్ని కూడా నువ్వు వెనకేసుకొస్తూ తప్పుడు కేసులు పెడుతున్నావు మా వాళ్ళ మీద, డిఎస్పీని బెదిరించావంటే డెఫినెట్గా ఆ పోస్టులకి మీకు సంబంధం ఉన్నట్టే అనుకోవాల్సి వస్తుంది. షర్మిల అనుమానం నిజమే అనుకోవాల్సి వస్తుంది. తర్వాత అదే రవీందర్ రెడ్డి అనే అతను, నాకేం తెలియదు, నా ఫోన్ కూడా
రాఘవరెడ్డి దగ్గర ఉంటుంది, అవినాష్ రెడ్డి పిఏ దగ్గర ఉంటుంది, వాళ్ళే పెడుతూ ఉంటారు పోస్టులన్నీ. ఈ సలహాలు ఏం పెట్టాలో కూడా వాళ్ళే చెప్తారు మాకు అని రాఘవరెడ్డి అనే అతని పేరు చెప్పాడు. రాఘవరెడ్డి మీద కేసు పెట్టారు, నోటీసులు ఇచ్చారు, విచారించి పంపిస్తున్నారు. తప్పుడు కేసు అని దాని మీద కూడా కోపం నీకు. ఏది అంటే మీరు ఏమన్నా కూడా చూస్తూ ఊరుకోవాలన్నా? మీ ఇష్టానికి చెలరేగిపోయి మాట్లాడితే అది నోరా లేకపోతే ఇంకేదన్నానా తెలియకుండా కాలకేయుల్లాగా జనం మీద పడితే ఇష్టారాజ్యంగా మీరు పోస్టులు పెడితే కంప్లైంట్ ఇస్తే తీసుకోరు. అప్పట్లో మీ ప్రభుత్వం ఉన్నప్పుడు కంప్లైంట్ ఇస్తే తీసుకోలేదు కదా. ఇప్పుడు ఆ కంప్లైంట్లు పెండింగ్ ఉన్నాయా? బాధితులు ఇప్పుడు అడుగుతున్నారు, పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. తీసుకోవద్దా? అవునులే, మనం తీసుకోం కదా. మనం ఎంతసేపు అమాయకుల్ని కేసులు పెడతాం కానీ అసలు పెట్టాం కదా, ఎంకరేజ్ చేస్తాం. ఇప్పుడు పెడుతుంటే మనసు తట్టుకోలేకపోతున్నాం. అందుకని డిఎస్పీకి వార్నింగ్ ఇవ్వడం ఏంటి అసలు? రైట్, మురళీ నాయక్ కంటే ఆయన బహుశా గిరిజన యొక్క సామాజిక వర్గానికి చెందిన వారు అయి ఉంటారు డిఎస్పీ గారు. ఇదే జగన్మోహన్ రెడ్డి టైంలో జరిగి ఉంటే, చంద్రబాబు గారు కానీ ఉంటే, అక్కడ బయలుదేరి అమరావతి రాకముందే ఎస్సీ యాక్ట్ పెట్టేసేవాళ్ళు ఆయన మీద. ఇప్పుడు ఎందుకు లేదు? నాకు ఇంకొకటి షాకింగ్ ఏంటంటే, అప్పుడు చీటికి మాటికి పోలీస్ అధికారుల సంఘం అంటూ వచ్చేసేవాళ్ళు, బయటికి ప్రెస్ మీట్లు పెట్టేసేవాళ్ళు. అరే, ఒక డిఎస్పీని ఆ రకంగా వార్నింగ్ ఇస్తే ఒక ఎమ్మెల్యే ఆఫ్టర్ ఆల్ ఒక ఎమ్మెల్యే, అంతమించి ఆయన ఏం కాదు. ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఉన్న ఇప్పుడు ఒక ఎమ్మెల్యే అంతే, అపోజిషన్ లీడర్ కూడా కాదు. ఒక ఎమ్మెల్యేని అంతు చూస్తాను, 2 నెలల్లో ప్రభుత్వం మారిపోద్ది, తమాషాలు చేస్తున్నావా అంటే థ్రెటనింగ్. ఇది విధులను అడ్డుకోవడం కాదా? పోలీసు అధికారులకు ఇది కనపడదా? అధికారుల సంఘానికి ఎక్కడ కనపడలే. మరి 6 నెలల నుంచి నాకైతే ఎక్కడ కనపడలా. ఏం చేస్తున్నారు వీళ్ళంతా? ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఈ రకంగా అధికారులను బెదిరిస్తున్నాడు? ఆయన భయాన్ని అధికారుల మీద చూపిస్తూ ఫ్రస్ట్రేషన్ ప్రదర్శిస్తున్నాడా? లేకపోతే ప్రభుత్వం మారిపోతుందని ఈ ఊహాలోకంలో ఎందుకు విహరిస్తున్నాడు? ఆయనకి ఏమైనా లాజిక్స్ ఉన్నాయా? పోనీ ప్రభుత్వం మారిపోద్ది అనడానికి ఏమన్నా 1%, 2% లాజిక్స్ ఏమైనా ఉన్నాయా? జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాల మార్పు మీద, ఏపీలో ప్రభుత్వం మారిపోతుంది అని చేస్తున్న ప్రకటనల మీద, హెచ్చరికల మీద, అధికారులను బెదిరించడం మీద, అలాగే ఈ ముష్కర మూకల్ని వెనకేసుకొస్తున్న తీరు మీద మనం చర్చించబోతున్నాం. ఈ చర్చలో మనతో తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసరెడ్డి గారు, అలాగే భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులు పార్థసారథి గారు అండ్ అమరావతి బహుజన జేఏసీ అధ్యక్షులు పోతుల బాలకోటయ్య గారు మనతో చర్చలో పాల్గొంటున్నారు. ముందుగా టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసరెడ్డి గారితో మాట్లాడదాం. శ్రీనివాసరెడ్డి గారు నమస్కారం, భోగి సంక్రాంతి శుభాకాంక్షలు. మ్యూట్ లో ఉన్నట్టుందన్నా ఆడియో రావట్లేదు. నమస్తే అండి. నమస్కారం. ఆదోని ఎమ్మెల్యే గారు పార్థసారథి గారికి, రామకోటయ్య గారికి, మీకు ప్రేక్షకులకు అందరికీ కూడా సంక్రాంతి, భోగి, కనుమ పండుగ శుభాకాంక్షలు. రాయలసీమ కోస్టల్లో ఈ పండుగ బాగా జరుగుతుంది. అవును, అందరూ కూడా హ్యాపీగా పండుగ చేసుకుంటున్నారు. కానీ ఆయన పాపం పులివెందుల ఎమ్మెల్యే గారు మాత్రం ఆయన సీఎం అని మర్చిపోయినట్లేడు, ఎక్స్ సీఎం అని. మీకు అసలు విషయం తెలియలా? నేను సీఎం కాన్స్టిట్యున్సీ ఇది అని బెదిరించాడు ఆయన. నేను ఎక్స్ సీఎం అనలేదు ఆయన. ఇది బయటికి అందరికి తెలియదు. నాకు తెలిసింది ఇదే. లేదు, నాకు ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే అక్కడున్న డైరెక్ట్ గా ఉన్న వ్యక్తులే చెప్పారు, పేర్లు వద్దు. నేను ఇది సీఎం కాన్స్టిట్యున్సీ గుర్తుపెట్టుకో, పిచ్చి వేషాలు వేసామంటే భవిష్యత్తులో అతి త్వరలో నేను మళ్ళా నా గవర్నమెంట్ వస్తాను, జాగ్రత్త అని వార్న్ చేశాడు. మరి ఆయన ఏమన్నా నిద్రలో కలగని, నిద్ర లేకపోయి అప్పుడు లేచి వచ్చి మాట్లాడా, లేక ఏమన్నా ఆయన దేవతలు ఎవరన్నా ఆయనకు మంత్రాలు చెప్పారా, ఏమో అర్థం కాలేదు. కానీ ఇంకా ముఖ్యమంత్రి నియోజకవర్గంగా భావిస్తున్నాడు ఆయన. బహుశా ఏమైనా కుప్పం పోయినాను, కుప్పంలో ఉన్నా అనుకున్నాడేమో ఆయన. కాదు కానీ ఈ మాట్లాడితే చీటికి మాటికి
ప్రభుత్వం పడిపోతుందని వీళ్ళు ఎందుకు ఈయన కానీ విజయసాయి రెడ్డి కానీ ఎందుకు అంటూ ఉంటారు? ఇప్పుడైతే 2 నెలలు 4 నెలల్లో మారిపోద్ది అన్నాడంట. ఇప్పుడు మొన్నటి వరకు మీరు ఒక నెల కిందటి వరకు చూసారా, జమిలీ వచ్చేస్తా ఉంది 27 రెడీగా అండి అని చెప్పాడు. అవును. ఇప్పుడు ఒకరొకరు ముఖ్యమైన నాయకులంతా వెళ్ళిపోతున్నారు పార్టీ వదిలి. ఆ పార్టీని బతికించుకోవాలంటే, ఉనికి కాపాడుకోవాలంటే ఈ రకంగా ఎన్నికలు వచ్చేస్తున్నాయి, 6 నెలలకు నేను వచ్చేస్తున్నా, ఎక్కడ పోయినా కూడా మీకు తెలుసో తెలీదో మొన్న ఈ మధ్య కడపలో కూడా మా పార్టీలో ఒక 8-9 మంది కార్పొరేటర్లు చేరారు. అవును. ఆ దెబ్బతో మిగిలిన 40 మంది కార్పొరేటర్లు పిలిపించుకున్నాడు. పిలిపించుకుని అందరికీ 5-6 నెలల్లో మనం అధికారంలోకి వచ్చేస్తున్నాం, అయిపోయింది, మీకు గతం కంటే కూడా భిన్నంగా ఇంతకుముందు పప్పు రసము పెరుగు పెట్టాం, ఈసారి వస్తే పలావే పెడతాను నేను అని వాళ్ళందరినీ కూడా నిలబెట్టుకునే ప్రయత్నం, ఉనికి కాపాడుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. అంటే ఇప్పుడు చెప్పేటప్పుడు ఆయన ఏదోటి మాయ చేద్దామనో, లేకపోతే ఆయనకు కళ వచ్చింది కాబట్టి ఆ కళ నిజం అవుద్దనే భ్రమలోనో చెప్పాడని అనుకుందాము. మరి వినేవాళ్ళు నమ్ముతారా? ఇప్పుడు కార్పొరేటర్లు ఉన్నారు, వాళ్ళు నమ్ముతారా? వాళ్ళు పిచ్చోడా అనుకోరా? అక్కడ పోయి వచ్చిన కార్పొరేటర్లు అందరూ కూడా మళ్ళా మా వాళ్ళతో టచ్ లేక వచ్చి మాట్లాడుతున్నారు. ఈయన భ్రమలో ఉన్నారు, ఈయన మళ్ళీ అధికారంలోకి వచ్చేసానని చెప్పి మమ్మల్ని నమ్మించే ప్రయత్నం చేస్తున్నాడు. 5 ఏళ్లు నరకం చూపించాడు, మనిషి కనిపించింది కూడా లేదు 5 సంవత్సరాల్లో, పట్టించుకునేది కూడా లేదు. పాదయాత్రలో మేమందరం కూడా కష్టపడి ఆయన వెంట తిరిగాము. ఈ రోజు ప్రతి ఒక్కరిని పేరుతో పిలిచేవాడు, ఈ రోజు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి ఒక్కరిని మర్చిపోయాడు ఆయన, గుర్తు కూడా లేము. మేము గుర్తున్నామా అని పోయి అడిగినామని చెప్పి కొంతమంది కార్పొరేటర్లు వేరే వాళ్ళ దగ్గర మాట్లాడితే మాకు అర్థమవుతాం. ఆ విధంగా ఈ రోజు ఉనికి కాపాడుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. కలగంటా ఉన్నాడు. 4.5 సంవత్సరం పెట్టుకొని నేను అధికారంలోకి వస్తానని 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి మాట్లాడుతున్నాడంటే జనానికే ఈయనకేమైనా మతి స్థిమితమా లేక సైకలాజికల్ డిజార్డర్ ఉందా అని చెప్పి ప్రజలే మాట్లాడుకున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. గుడ్ ఈవినింగ్ అండి. నమస్కారం సార్. పాత్సారి గారు, మీకు కూడా సంక్రాంతి భోగి శుభాకాంక్షలు. సో ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఇలా చెప్పుకోవడమో లేకపోతే ఆయన నమ్ముతున్నారా అలా జరగబోతోందని, 2 నెలల్లో లేదా 3 నెలల్లో ఈ ప్రభుత్వం మారిపోతుందని, లేకపోతే ఇంకేదన్నా జరగబోతుందని, ఒక మిరకిల్ జరగబోతుందని ఆయన నమ్ముతున్నాడు అనుకోవాలా? నమ్మకుండానే లేదా ఊరికే అట్లా జనాన్ని మభ్యపెట్టాక అంటున్నాడు అనుకోవాలా? వెంకటకృష్ణ గారు, మీకు డిబేట్ లో ఉన్న పెద్దలకి అందరికి నమస్కారం. నమస్కారం. ఈ రోజు మనం జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలని మనం సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ రోజు ఘోర పరాజయం తర్వాత రాష్ట్రంలో అందరూ చెప్తున్నట్టుగా వైఎస్ఆర్సీపీ పార్టీ ఉనికి ప్రశ్నార్థకంగా మారింది. ఎందుకంటే మనం చూసాం, కూటమిలో ఉన్న కార్యకర్తలు నాయకులే కాదు, వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు కూడా పనిచేసిన సందర్భం. లేకపోతే 124 సీట్లు ఎలా వస్తుంది, 93% స్ట్రైక్ రేట్ ఎలా వస్తుంది, ఇవన్నీ సాధ్యం కాదు కదా. జనసేనకి అన్ని ఎట్లా ఓట్లు వస్తాయి, బీజేపీకి ఎలా మద్దతు వస్తుంది, ఇవన్నీ కూడా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు నాయకులే విసిగిపోయి ఇక ఏమి చేయలేని పరిస్థితుల్లో ఇంకా పార్టీని నేరుగా వదులుకోలేక ఎటుపోయేటు వస్తున్నట్టు కూడా కూటమికి చేసినారు. ఈ రోజు పార్టీ ఉనికి ప్రశ్నార్థకమైన సందర్భంలో ఏదో రకంగా వాళ్లకు మళ్ళీ భరోసా ఇచ్చే ప్రయత్నము, వాళ్ళకి ఏదో రకంగా మళ్ళీ నేను వస్తున్నాననే భయాన్ని కల్పించే ప్రయత్నమో లేదా ఆశ పెట్టే ప్రయత్నమో ఆయన చేస్తా ఉన్నాడు. సహజంగా ఆయన అలా చేసుకోవడం సర్వసాధారణమే. ఎందుకంటే అట్లా లేకపోతే అంతెందుకంటే 5 సంవత్సరాలుగా ఎప్పుడు మీడియా ముందుకు రాని జగన్మోహన్ రెడ్డి ఈ రోజు మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతా ఉన్నాడు. ఏ రోజు కూడా కార్యకర్తల దగ్గరికి వెళ్ళి మాట్లాడని వ్యక్తి కార్యకర్తల సమావేశాలు పెడతా ఉన్నాడు. పెళ్లిళ్ళు, నాయకుల ఇళ్లలో పెళ్లిళ్ళు వాటిని ఏ రోజు పట్టించుకోకుండా అసలు డోంట్ కేర్ అన్నటువంటి వ్యక్తి ఈ రోజు ఎవరెవరు పత్రికలు ఇస్తే చాలు అక్కడికంతా వెళ్తానని సిద్ధపడతా ఉన్నాడు. ఇవన్నీ కూడా అతను తన పార్టీ ఉనికిని కాపాడుకోవడానికి లేదా ఉన్న నాయకులు చేజారిపోకుండా చేసుకోవడానికి చేసే ప్రయత్నాలే తప్ప అంత మించి ఏమీ కాదు. ఎందుకంటే మొన్న హెలిప్యాడ్ దగ్గర అధికారుల్ని ఆయన నోటుకొచ్చింది మాట్లాడినాడు. అది కూడా ఒక షో ఆఫ్ ఆప్టిక్స్ అంటారు దాన్ని. అంటే అందరూ చాలా మంది నాయకులు కార్యకర్తలు అక్కడ ఉంటారు.
వాళ్ళందరి ముందు పోలీస్ ఆఫీసర్ని గట్టిగా మాట్లాడితే మాజీ సీఎం హోదాలో ఆ మిగతా వాళ్ళు కూడా ఒక సాటిస్ఫాక్షన్, ఏదో మా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతా ఉన్నాడు అనే సాటిస్ఫాక్షన్ క్రియేట్ చేయడానికి అలా చేస్తారు. అంటే అది సహజంగా, అంటే అవన్నీ కూడా జిమ్మిక్సే తప్ప దాంట్లో సీరియస్నెస్ లాంటిది ఏమీ ఉండదు. ఇంకోటి ఏంటి, 2 నెలలు 4 నెలలు ప్రభుత్వం పడిపోతుంది అంటే ఆయన ఏం కలగన్నాడు. ఆయన కూడా తెలుసు 5 సంవత్సరాల ప్రజలు తీర్పునిచ్చారు కూటమి ప్రభుత్వం కోసం. 5 సంవత్సరాల లోపల ఏదైనా జరిగితే ఏదైనా కుట్ర వల్ల జరగాల. అలా కుట్ర ఎవరు చేయాలి? మిగిలిన వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నటువంటి అదే జగన్మోహన్ రెడ్డి చెయ్యాలా, లేదా ఆయన కంపెనీ, జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కంపెనీ మాత్రమే చెయ్యాలా? ఈ కుట్ర చేస్తే మరింత దిగజారిపోతాడు ప్రజల ఆలోచనలో. ప్రజలు స్వేచ్ఛగా 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, లేదా నరేంద్ర మోదీ గారి ఆశీస్సులతో ఇక్కడ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసుకొని రాష్ట్రాన్ని అభివృద్ధి చేయమని తీర్పు ఇచ్చిన తర్వాత మధ్యలో ఏదైనా జరిగితే 100% అది జగన్మోహన్ రెడ్డి ప్రయత్నాలతోనో ఇంకోటి ఏదైనా జరగాల. అలా జరిగే అవకాశం కూడా లేదు. ఎందుకంటే అతనికి అంత శక్తి లేదు, ఆ రకమైనటువంటి ఆలోచన చేసేంత ధైర్యం కూడా లేదు. ఎందుకంటే ఇది మామూలు కూటమి కాదు, అత్యంత బలమైనటువంటి కూటమి. కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి ఆశీస్సులతో నడుస్తున్నటువంటి కూటమి. అంత ధైర్యం లేదు. సరే, ఏదో ఒకటి చెప్పాలి. ఇప్పుడు అప్పుడప్పుడు పడిపోతుంది అంటే ప్రజలు అంటే వాళ్ళ కార్యకర్తలు, వాళ్ళ నాయకులకు ఒక ఆశ. 2-4 నెలల్లో ప్రభుత్వం పడిపోతుంది, మనమే రావచ్చేమో, అంటే ఏదో జరుగుతుందేమో అని ఆశ నిజమే కానీ ఎమ్మెల్యే గారు, ఆశ నిజమే కానీ ఈ అబద్ధాల పునాదుల మీద అబద్ధాలు చెప్పి, ఈ బాలకోటే గారు మీకు కూడా సంక్రాంతి భోగి శుభాకాంక్షలు. ఈ ఆశ అబద్ధాల పునాదుల మీద ఈ ఆశల సౌధాన్ని నిర్మించి, ఆశల సౌధంలో వాళ్ళ మనుషుల్లో, వాళ్ళ ఇప్పుడు సారథి గారు అన్నట్టు వాళ్ళ కంపెనీనో, వాళ్ళ ఎమ్మెల్యేలను, వాళ్ళ నాయకుల్లో ఆశల సౌధంలో పెడదామని అనుకుంటే అది నిలబడేదేనా? నమస్తే. నమస్తే అండి. శ్రీనివాసరెడ్డి గారికి, అలాగే పార్సారథి గారికి కూడా కనుమ, భోగి, సంక్రాంతి శుభాకాంక్షలు. అలాగే ఏబిఎం వీక్షకులందరూ కూడా పండుగ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. వెంకటకృష్ణ గారు, జగన్మోహన్ రెడ్డి గారికి 11 సీట్లు వచ్చినాయి, కూటమి ప్రభుత్వానికి 164 సీట్లు వచ్చినాయి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని పట్టించుకోనక్కర్లా. ఆయన భయపడుతున్నాడు, ఆయన ఓడిపోయాడు, ప్రజల్లో పడుతున్నాడు. చర్చ ఇది కాదు. ఒక మాజీ ముఖ్యమంత్రి ఒక ఎస్టీ కులానికి సంబంధించిన డిఎస్పీని పిలిచి మరీ వార్నింగ్ ఇచ్చాడు. ఒక చట్టాన్ని బెదిరించాడు. మొన్న సుబ్బరాయుని బెదిరించాడు, అంతకుముందు తెలుగుదేశం పార్టీ నాయకులను బెదిరించాడు. 7 సముద్రాలు దాటి అని అన్నా. సుబ్బరాయుడినే 7 సముద్రాలు అవతరున్న లాక్కొస్తా అని అన్నది తిరుపతి ఎస్పీ సుబ్బరాయుడినే. అంటే ఒక మాజీ ముఖ్యమంత్రి ఒక ఎస్టీ కులానికి సంబంధించిన మురళీ నాయక్ ఒక డిఎస్పీని బెదిరిస్తే ప్రభుత్వం ఏం చేయాలంటే, సెక్షన్ 3 పెట్టకూడదా? ఆయన అధికారి కాదా? రేపు పొద్దున ఆయన బతకొద్దా? రేపు ఆయన అధికారంలోకి వస్తాడు, ఆయన అన్నట్టుగానే చంపేస్తాడు డాక్టర్ సుధాకర్ లాగా డిఎస్పీ మురళీ నాయక్ని. ఎవరు బాధ్యత పడతారు? ఇప్పుడు ఎవరు నాడిస్తున్నారు? ఇప్పుడు ఎలుక పిల్లి నాడిస్తుందా, పిల్లి ఎలుక నాడిస్తుందా? ఈ రోజు రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు ఎవరు? ఎందుకు ఇచ్చారు మీకు 124 సీట్లు? జగన్మోహన్ రెడ్డి గారు ఎస్టీలను బెదిరిస్తానంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మాటలను సీరియస్ గా తీసుకోవాల్సిన అక్కర్లేదని చెప్పడానికా, లేదా చూస్తూ ఉండకుంటానికా, చేతులు కట్టుకోవటానికా? ఇటు కూడా మీరు వైసీపీ నాయకుల యొక్క ఎమ్మెల్యేల మీద, మంత్రుల మీద చర్యలు తీసుకోరు. రేషన్ బియ్యం అంటారు తప్ప ఏ రేషన్ బియ్యం లోపలయ్యరు. భూకుంభకోణము, ఆర్థిక దోపిడీ, విచ్చలవిడి దోపిడీ, సోషల్ మీడియాలో దుర్మార్గం, మహిళల హననం చెప్తారు తప్ప చర్యలు తీసుకోరు. మరి ఆయన బెదిరిస్తున్నాడు. మరి ఆయన బెదిరిస్తున్నప్పుడు ఎందుకు కట్టకూడదు ఎస్టీఏ సెక్షన్ 3 యాక్టు? ఇదే బాలకోట అమరావతి ఒక సభకి వెళ్తుంటే 41 నోటీస్ ఇచ్చారు. నేను నోటీస్ తీసుకుని ఏమన్నారు తెలుసా? పోలీసులు కేసు కట్టి కోర్టులో పెడతాం, జైలు పంపిస్తాం అన్నారు. సభకి వెళ్తుంటే మీకు ఒక ఉదాహరణ చెప్తా. వెంకటకృష్ణ గారు, దేవినేని ఉమా అనే ఒక మాజీ మంత్రి మీద ఒక ఎస్సీ డ్రైవర్ చేత కేసు పెట్టించి సెక్షన్ 3 కట్టించి
30 రోజులు జైల్లో పెట్టారు. అసలు ఆ డ్రైవర్ ఎవరో తెలియదు దేవినేని ఉమాకి. ఆ డ్రైవర్ ఎవరో తెలియదు, ఇక కులం తెలియాల్సిన అవసరం ఏముంది? ఇక్కడ ప్రత్యక్షంగా ఒక ఎస్సీ ఎస్టీ కులానికి సంబంధించిన డిఎస్పీని జగన్మోహన్ రెడ్డి బెదిరిస్తే మీరు సెక్షన్ 3 కట్టలేకపోతే దీనేనా తొక్కినార తీస్తామనేది? తొక్కినార తీయటంటే అర్థం ఇదేనా? పాతాళ లోకానికి పాతేస్తామంటే అర్థం ఇదేనా? జగన్మోహన్ రెడ్డి గారి 5 ఏళ్ల పరిపాలనలో పాపాలనే, శాపాలనే, నేరాలనే, ఘోరాలనే తోడేస్తామంటే అర్థం ఇదేనా? ఇంకా పాతవి కాదు కొత్తవి జరుగుతున్నాయి. ఆయన రోజు బెదిరిస్తున్నాడు. మనం వెంకటకృష్ణ గారు జగన్మోహన్ రెడ్డి గారికి కళ వచ్చిందా? ఆ కళలో దేవుడు కనిపించాడా లేదా దెయ్యం కనిపించిందా? 2 నెలలకు ఎన్నికలు వస్తున్నాయి జగన్మోహన్ రెడ్డి అని చెప్పిందనే జాంతానాయి. చట్టం ఎటారుగా నిలబడాలి కదా. మిరపకాయ బజ్జీలు అనేది తినండి, పౌరుషం అన్నా వస్తుంది. రేవంత్ రెడ్డిని చూసా నేర్చుకోండి. ఎందుకు బెదిరిస్తానని అడుగుతున్నా నేను బహుజన కులాల తరపున. కట్టాలి సెక్షన్ 3 కేసు జగన్మోహన్ రెడ్డి గారు కట్టండి. రేపొద్దున చంపేస్తాడు. చచ్చిన వాళ్ళు మేము ఎందుకు కట్టకూడదు అంటే ఆయన బెదిరిస్తే భయపడాలా? ఈ భ్రాంతిలో నుంచే పోవాలి కూటమి ప్రభుత్వం. మీరు భరోసా ఇవ్వడానికి వచ్చారు. ఈ రాష్ట్రంలో అత్యధికంగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో మానాలను ప్రాణాలను పోగొట్టుకున్నది ఎస్సీ ఎస్టీలే. మీరు మాట్లాడారు, మేము మాట్లాడాం, శతాధిక లెక్కలు చెప్పాం. మళ్ళీ బెదిరిస్తున్నాడు ఆయన. అంటే నోరు దూరి ఎందుకు వస్తుంది? ఆయన ఎస్టీ కొరకు డిఎస్పీ అనే కదా. అదే రెడ్డి సామాజిక వర్గాలు డిఎస్పీని బెదిరిస్తాడా? బెదిరిస్తానండి. ఆయన సామాజిక వర్గం ఆయన్ని. విజయసాయి రెడ్డి బెదిరిస్తాడు, సజ్జల రామకృష్ణారెడ్డి బెదిరిస్తాడు. దేనికి మరి ప్రభుత్వం? కోరి తెచ్చుకున్న ప్రభుత్వం చర్యలు తీసుకోవడానికే కదా. దీన్ని చూస్తూ ఉంటే ఎట్టండి, నిమ్మకుంటే ఎట్ట, నిమ్మకి నీరెత్తిలాగుంటే ఎట్టండి. నేను దాంతో పాటు యూనిఫామ్ లో దట్టు డ్యూటీలో ఉన్న డిఎస్పీని దగ్గరికి పిలిచి మరి వార్నింగ్ ఇవ్వడం అనేది ఒకటైతే, అది విధుల నిర్వహణ అడ్డుకోవడం ఎందుకు అవ్వదు అనేది ఒక పాయింట్ అయితే, ఎందుకు ప్రభుత్వం దీని మీద చర్యలు తీసుకోలేదని మీరు లేవనెత్తిన పాయింట్ ఇంకొకటి అయితే, చీటికి మాటికి గతంలో ప్రెస్ మీట్లు పెట్టి ప్రభుత్వం మీద విరుచుకుపడిన ఈ పోలీస్ అధికారుల సంఘం ఏమైంది అనేది నాకు అర్థం కావట్లా. ఇది ఇంకొక పాయింట్. వీటితో పాటు అసలు వాళ్ళని ఎందుకు వెనకేసుకొస్తున్నాడు ఈయన? వర్రా రవీందర్ రెడ్డి అనే అతను, లేకపోతే రాఘవరెడ్డి అనే అతను, లేకపోతే సోషల్ మీడియాలో నానా బీభత్సం సృష్టించిన వాళ్ళను ఎందుకు వెనకేసుకొస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అనే శ్రీనివాస్ రెడ్డి గారు అధికారుల్ని బెదిరిస్తే, ఇంతకుముందు వాళ్ళు పవర్లో ఉన్నప్పుడు, వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మీ నాయకులు ఎవరైనా లేకపోతే ప్రతిపక్షాల నాయకులు ఎవరైనా అధికారుల మీద కొంత గట్టిగా మాట్లాడినా లేకపోతే ఏం చేసినా వెంటనే కేసులు కదా. వెంటనే అవును, చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి కింది స్థాయి వరకు ఎవరు మాట్లాడినా కేసులే, జైలుకు పంపడమే. అలాంటిది ఒక డిఎస్పీని పట్టుకొని ఆ రేంజ్లో వార్నింగ్ ఇస్తే ఎందుకు చర్యలు లేవు లేకపోతే ఎందుకు స్పందించలేదు అనేది ఒకటి. పోలీస్ అధికారుల సంఘం అప్పుడు వారానికి ఒక ప్రెస్ మీట్ పెట్టేవాళ్ళు, వాళ్ళు ఎవరు ఎక్కడ కనపడలే 6 నెలల్లో. మరి ఎందుకని పరిస్థితి ఎందుకుంది? ఇప్పుడు ఆ అరాచకం ఆయన చేశాడు కాబట్టే ఎవడు మాట్లాడినా ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు జరిగినప్పుడు నిరసనలు, ధర్నాలు, ర్యాలీలు, కాగడాల ప్రదర్శనలు ఇట్లాంటివన్నీ చేస్తే ప్రతి ఒక్కరి మీద కేసులు పెట్టాడు. ఉదాహరణకు 2019 వరకు నా మీద ఒక కేసు లేదు కడప జిల్లాలో, ఎక్కడా లేదు. 18 కేసులు అయినా నా మీద. దాంట్లో కొన్ని ఎస్సీ ఎస్టీ కేసులు కూడా ఉన్నాయి. ఇట్లా చాలా మంది టీడీపీ నాయకుల మీద, అంత ప్రతిపక్షాల మీద పెట్టాడు, అది వేరే విషయం. అంత అరాచకం చేశాడు కాబట్టి ప్రజలకు ఇతని మీద ఒక అసహ్యం ఏర్పడింది, ఈ పరిపాలన మీద, ఈ ప్రభుత్వం మీద. ఈ రోజు రామకోటయ్య గారు అడిగినట్లు చట్టమేమి ఊరుకోదు, ప్రభుత్వమేమి ఊరుకోదు. సమయానుకూలంగా చట్టపరంగా ఖచ్చితంగా కేసులు పడతాయి. చట్టం తన పని తాను చేసుకొని పోతుంది, వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు. అది జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, ఇంకా పెద్దోడు కావచ్చు, కానీ దానికి సరైన సమయం, సందర్భం వస్తుంది, ఖచ్చితంగా కేసులు జరుగుతాయి. ఒకటి కూడా వదిలేదు లేదు. ఇప్పుడు వర్ర రాఘవరెడ్డి ఉన్నాడు, అతని మీద ఈ సోషల్ మీడియాలో ఎంత అసభ్యకరమైన పోస్టులు పెట్టాడు అతను. ఎందుకు అతన్ని వెనకేసుకొస్తున్నాడు అదే అర్థం కావట్లేదు. సొంత చెల్లి మీద కూడా పెట్టినా కూడా వెనకేసుకొస్తున్నాడంటే ఏం లేదు. ఇట్లాంటి వాళ్ళు అందరికీ తెలిసి అతని అక్రమ సంపాదన ఉంది.
ఆ అక్రమ సంపాదన కాపాడేదాన్ని వీళ్ళందరినీ పెట్టుకున్నాడు. సో వాళ్ళు ఏం చేసినా కూడా ఈయన వాళ్ళని భరించాలి, వాళ్ళని సాక్కోవాలి. కాబట్టి ఆ అక్రమ సంపాదన లాంటి దాంట్లో కోసం ఇటువంటి వ్యక్తులందరినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు పోషిస్తూ ఉంటాడు. వాళ్ళు విచ్చలవిడిగా ఈ సోషల్ మీడియా పోస్టులన్నీ పెట్టారు. ఈ రోజు సోషల్ మీడియా పోస్టులు పెట్టిన దాని మీద హైకోర్టు కూడా ఏం మాట్లాడింది, ఇట్లాంటి వాళ్ళని వదిలిపెట్టే ప్రసక్తే లేదని. అవును. సో సమయం సందర్భం వచ్చినప్పుడు ఖచ్చితంగా చట్టం తన పంతాన్ని చేసుకోబోతుంది. ముఖ్యమంత్రి గారు కొత్త ముఖ్యమంత్రి గారు కాదు, ఈయన 15 సంవత్సరాలు ఆల్రెడీ అనుభవం ఉన్న వ్యక్తి. ఆయన పరిపాలన శాంతి భద్రతలు ఎట్లా చేయాలో బాగా తెలిసిన వ్యక్తి. సరైన సమయంలో చట్టపరంగా ఎన్ని చర్యలు తీసుకుంటాడు. నిన్న తిరుపతిలో కూడా మాట్లాడుతున్నాడు. ఎంత అరాచకం! చంద్రబాబు నాయుడు గారు తిరుపతి పోయి హాస్పిటల్లో ఆయన ఒకరే పోయి డాక్టర్లతో పోయి దెబ్బతగిలిన వాళ్ళు, హృదయ పడిపోలను, చనిపోయిన కుటుంబాలను పరామర్శిస్తే ఈయన ఒక పబ్లిక్ మీటింగ్ పోయినట్లు హాస్పిటల్లోకి 500 మంది 1000 మందిని తీసుకొని పోయాడు. ఆ పోతూ పోతూ పక్కనున్న పేషెంట్లు సెలైన్లు కూడా పీకేశారు వీళ్ళంతా. ఎంత అరాచకం! ఒక అనుకోని రీతిలో ఒక సంఘటన తిరుపతిలో ఒక దుర్ఘటన జరిగింది. అందరికీ బాధపడుతున్నారు ప్రతి ఒక్కరు కూడా. ఇమ్మీడియట్ గా ప్రభుత్వం దాని మీద చర్యలు తీసుకొని దాన్ని డ్యామేజ్ కంట్రోల్ చేసింది. అంత స్పాంటేనియస్ గా ప్రభుత్వం చేసిందంటే ఇటువంటి ప్రభుత్వం ఇంతకుముందు ఎప్పుడన్నా ఈయన అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడైనా జరిగిందా? 33 మంది అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకొని పోతే ఒక్క నిమిషం అన్నా పోయి ఒక రోజన్నా పరామర్శించినాడు ఆయన ముఖ్యమంత్రిగా సొంత జిల్లాలో అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకొని పోతే? నీ ప్రభుత్వంలో కదా పడవలు మునిగిపోతే 33 మంది చనిపోయింది, నువ్వు పోయావా పరామర్శకు? ఈ రోజు ఇప్పుడే మన ఆదోని ఎమ్మెల్యే గారు చెప్పినట్లు ఉనికి కోసం ఈ విధంగా ప్రవర్తన చేస్తూ ఉంటాడు. రెండో విషయం పబ్లిక్ స్టంట్ కూడా ఇది. మీరు అంతకుముందు చూసింటారు అసెంబ్లీలో మొదటి సమావేశానికి ప్రమాణ స్వీకారానికి వచ్చినప్పుడు జూన్ లో అనుకుంటా, మధుసూదన్ రావు అన్నాడు ఒక ఇన్స్పెక్టర్. అవును. అంటే జనములు ఒక షో, ఒక స్టంట్ ఇది. అబ్బో ఏం విధిచేస్తున్నాడబ్బా, ఈయన మళ్ళా వస్తే ఇదయ్యా అదయ్యా అని ఆ కార్యకర్తలకు వాళ్ళకు జోష్ నింపేదానికి. కానీ పబ్లిక్ ఇంత పిచ్చోళ్ళు కాదు. గతంలో 2000 సంవత్సరానికి ముందు ఫ్రాక్షన్ ఉన్న రోజుల్లో ఇటువంటి హీరోయిజాన్ని ఒప్పుకుంటున్నారు. ఇప్పుడు టెక్నాలజీ యుగం ఇది. ప్రతి ఒక్కరి గురించి ప్రతి ఒక్కరికి తెలుసు, ఏ నాయకుడు ఎట్లాంటి వాడో తెలుసు. ఒక్క ఛాన్స్ అని అధికారం ఇచ్చినారు, రాష్ట్రానికి నరకం చూపించాడు ఈయన. అందుకే అంత నరకం చూపించాడు కాబట్టే ఇటువంటి పరిపాలన వద్దు, సరైన పరిపాలన మనం చేద్దామని చంద్రబాబు నాయుడు గారు కూడా మా లాంటి పార్టీ నాయకులకు అందరికీ కార్యకర్తలు కూడా ప్రతిరోజు నిర్దేశం చేస్తా ఉన్నాడు. ప్రజలు అసహించుకొని ఆయన పరిపాలనను, ఆయన దుర్మార్గాలను, ఆయన అవినీతిని, ఆయన అక్రమాలను, ప్రతిపక్షాలను అణిచివేసే ధోరణి ఇవన్నీ చూసి ప్రజలు అసహించుకున్నారు. కాబట్టి మళ్ళీ మంచి పరిపాలన కావాలని మనకు ఓటేశారయ్యా, మనం మళ్ళీ ఆ తప్పులు చేయొద్దని పదే ఆయన అందుకే చెప్తున్నాడు. ఇట్లాగని చెప్పి తప్పు చేసిన వాడిని ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు. రామకోటయ్య గారు కూడా ఇందాక చెప్పినట్టు ఆ అనుమానం పెట్టుకోనక్కర్లే, చట్టం తన పంతాన్ని చేసుకొని పోతుంది. సరైన సమయంలో ఇటువంటి వాళ్ళకి దండన తప్పదు. కొంచెం టైం కోసం వేచి చూడాలంటే. మీరు పొలిట్ బ్యూరో మెంబర్ గా ఉన్నారు అండ్ కడప జిల్లా నుంచి కూడా ప్రాతినిధ్యం వహిస్తున్నారు కదా, మీ శ్రీమతి గారు ఎమ్మెల్యేగా కూడా ఉన్నారు. సో ఇప్పుడు ఈ ఘటన జరిగిన తర్వాత మీరేమన్నా డిఎస్పీ గారితో మాట్లాడడం కానీ, సమాచారం సేకరించడం, ముఖ్యమంత్రి గారికి తెలియజేయడం అట్లాంటివి జరిగాయా? ఇంకా ముఖ్యమంత్రి గారికి కాదు కానీ ముఖ్యమంత్రి గారి దగ్గర ఉన్న వాళ్ళకు ఆయనకు చేరవేయమని కూడా చెప్పాం సమాచారము. ఇక్కడ ఉన్న లోకల్ పోలీసు వాళ్ళందరితో కూడా మాట్లాడాము. మీరు గట్టిగా ఉండాలా, ఇట్లాంటి భయపడితే లాభం లేదు, చట్టపరంగా మీరు ఏం చేయాలో చేయండి, మీకు న్యాయం జరుగుతుంది. ఇటువంటి మీరు ఒకరిని ఈరోజు ఒక డిఎస్పీని మీరుగా ఉపేక్షిస్తే మిగతా పోలీసు వాళ్ళ పరిస్థితి కూడా ఇట్లానే ఉంటుంది. గతంలో ఈరోజు చూస్తున్నారు రఘురామకృష్ణరాజు గారిని కొట్టిన పోలీసు వాళ్ళ మీద చర్యలు ఏ విధంగా ఉన్నాయి, ఐపీఎస్ ఆఫీసర్ల పరిస్థితి ఏ విధంగా ఉందో. కాబట్టి చట్టపరంగా మీరు పనిచేయండి. ముఖ్యంగా ఆయన కూడా మంచి డిఎస్పీ గారే, గిరిజన సామాజిక వర్గానికి చెందినవాడు. కొంత లోపల భయం ఉన్నట్టుంది ఆయనకి. అన్ని రకాలుగా ప్రభుత్వం అండగా ఉంటుంది. నీకు జరిగిన అన్యాయానికి ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. నువ్వు కంప్లైంట్ ఇవ్వాలనుకుంటే ఇచ్చేసి,
చట్టం తన పని తాను చేసుకొని పోతుంది. ముఖ్యమంత్రి అయినా, మాజీ ముఖ్యమంత్రి అయినా, ఎమ్మెల్యే అయినా, ఎంత పెద్దవాడైనా పోలీసు వాళ్ళు కంప్లైంట్ ఇస్తే విధి నిర్వహణ సెక్షన్ ఒకటి అట్రాక్ట్ అవుతుంది, ఎస్సీ చట్టం ఒకటి అట్రాక్ట్ అవుతుంది. అన్ని అట్రాక్ట్ అయితే చట్టం పని చేసుకోవాల్సిందే. ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో ఇట్లాంటి దాంట్లో ఉపేక్షించే పరిస్థితే ఉండదు. మీకు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన గురించి తెలుసు బాగా. అయితే పార్థసారథి గారు, ఇప్పుడు ఇందాక మన శ్రీనివాసరెడ్డి గారు చెప్పినట్టుగా అసెంబ్లీలో సెక్యూరిటీ ఇన్ఛార్జిని బెదిరించాడు మధుసూదన్ రావు అనే ఆయన్ని. తర్వాత తిరుపతి ఎస్పీని సుబ్బరాయుడిని నువ్వు సప్త సముద్రాల అవతల దాక్కున్నా లాక్కొస్తా అని చెప్పి ఆయన బెదిరించినాడు. ఇప్పుడు చూస్తే డిఎస్పీ. ఇంకా మధ్యలో 2-3 ఘటనలు జరిగినాయి. ఇవాళ నాయకులు కూడా అట్లాగే మాట్లాడుతున్నారు. వీటిలో దీని విషయంలో కూడా ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోకపోతే అధికారుల మోరల్స్ దెబ్బతినే ప్రమాదం ఉంది కదా. బాలకోట గారు అడిగింది నిజం, వాస్తవమే కదా అది. ఇప్పుడు వెంకటకృష్ణ గారు, జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా సైకలాజికల్ గేమ్ ఆడుతా ఉన్నాడు. అటు అధికారులతోనూ అటు వాళ్ళ కార్యకర్తల నాయకులతో ఇద్దరితో కూడా సైకలాజికల్ గేమ్ ఆడుతా ఉన్నాడు. ఇప్పుడు అధికారుల విషయానికి వస్తే ఇప్పుడు 2 కేసులు ఉంటాయండి. ఒకటి తప్పుడు కేసులు, రెండోది నిజమైన కేసులు. నేను పెద్దలు చెప్పిన డిమాండ్తో ఏకీభవిస్తాను. ఎందుకంటే ఒక దళిత డిఎస్పీని, డ్యూటీలో ఉన్నటువంటి డిఎస్పీని, పోలీస్ ఆఫీసర్ని లేదా అధికారుల్ని ఎవరైనా సరే నేరుగా పిలిచి వేలు చూపెట్టి బెదిరిస్తే అతని మీద కేసులు తప్పనిసరిగా పెట్టాలి. ఇది నిజమైన కేసు, ఇదేం తప్పుడు కేసు కాదు. ఇది జరిగింది, అందరి ముందు జరిగింది, రికార్డెడ్ గా జరిగింది. ఆయన మీద కేసు పెట్టాల్సిందే జగన్మోహన్ రెడ్డి గారి మీద. అది నేను కూడా ఏకీభవిస్తాను, తప్పనిసరిగా చెయ్యాలనే కోరుకుంటాను. నిజంగా ఇప్పటికీ పోలీస్ అధికారుల సంఘం ఉంటే వాళ్ళు కూడా డిమాండ్ చేయాలి, ధైర్యంగా ముందుకు రావాలి, దీన్ని ఖండించాలి. కేసు వెంటనే రిజిస్టర్ చేసి మిగతా అధికారులకు ధైర్యం వచ్చేలాగా ఆత్మస్థైర్యాన్ని నింపాల్సిన అవసరం ఉంది. మనం అందరూ కూడా ఇది తప్పనిసరిగా చేయాలి. రెండోది, వాళ్ళు చేసింది ఏంటంటే వాళ్ళు తప్పుడు కేసులు. ఇప్పుడు శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు. శ్రీనివాసరెడ్డి గారు 2019 దాకా ఒక కేసు కూడా లేదంటున్నారు. 2019 తర్వాత 18 కేసులు వచ్చినాయన్నాడు. అంటే ఇన్ని సంవత్సరాల రాజకీయ జీవితంలో ఒక కేసు కూడా లేని వ్యక్తి, ఎన్నో ప్రభుత్వాలు మారినప్పటికీ కూడా ఈ 5 ఏళ్ల కాలంలో 18 కేసులు ఎలా వస్తాయి? ఈ తప్పుడు కేసులే కదా. ఈ తప్పుడు కేసులు ఇప్పుడు బయట పెట్టాల్సిన అవసరం ఉంది. అంతెందుకు, వీళ్ళు చేసిన అవినీతి అయినా సరే, వీళ్ళు చేసిన అక్రమాలైనా సరే, వీళ్ళు అన్ని ఊర్లలో చేసినటువంటి కబ్జాలైనా సరే, లేదా తప్పుడు పనులైనా సరే, వీటిని బయట పెట్టేది ఎవరు? అధికారులే కదా. ఈరోజు ఇప్పుడు నేను ఆదోని ఎమ్మెల్యేగా, శ్రీనివాసరెడ్డి గారు కడప ఎమ్మెల్యే భర్తగా, లేకపోతే మిగతా మేమందరూ కూడా ఏం చేస్తాను, మా నియోజకవర్గాల్లో జరిగినటువంటి తప్పుడు పనులు, అవకతవకలను బయటికి పెట్టే ప్రయత్నం చేస్తాను. ఈ బయట పెట్టేది అంటే మాకైతే తెలియదు కదా లోపల ఏమేమి జరిగినాయో. గత 5 ఏళ్లలో 10 ఏళ్ళలో 5 ఏళ్లలో ఎంత దుర్మార్గాలు జరిగినాయి, జగన్మోహన్ రెడ్డి ఎంత డబ్బులు కొట్టేసినాడో, లేదా అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు ఎంత డబ్బులు కొట్టేసినారో, ఏ అక్రమాలు చేశారో, ఎంత కబ్జాలు చేసి తెలియదు కదా. మనం అధికారుల మీద డిపెండ్ అవ్వాలి. అధికారులు బయట ఇతనేం చేస్తున్నాడు, ఎక్కడికి పోతే అక్కడ అధికారుల్ని అటు పోయి సీఏలు పోయిన దగ్గర, అసెంబ్లీ దగ్గర సీఏని నోటుకొచ్చిన మాట్లాడుతున్నాడు, కడపకి వెళ్ళి డిఎస్పీ నోటుకొచ్చినట్టు మాట్లాడుతా ఉన్నాడు. ప్రెస్ మీట్ లో తస్మాత్ జాగ్రత్త, నేను మళ్ళీ అధికారంలోకి వస్తానంటున్నాడు. కార్యకర్తల దగ్గరికి వచ్చి ఎందుకు మన ప్రభుత్వం మళ్ళీ ఏర్పడుతుంది, ఎవరు భయపడద్దు అంటే, ఇవన్నీ ఏం చేస్తుందంటే ఎవరైతే అధికారులు ఇతను చేసిన తప్పుల్ని, అక్కడక్కడ ఉన్న ఎమ్మెల్యేలు చేసిన తప్పుల్ని బయట పెట్టాలని గట్టిగా పట్టుదలతో ఉన్నారో వాళ్ళని ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తుంది. వాళ్ళు మనకు 10 విషయాలు చెప్పే దగ్గర 5 విషయాలే చెప్తారు. మనం కనుక్కోవాలి, మిగతా అవన్నీ జనాల్లోకి వెళ్ళి కనుక్కోవాలి. ఇది ఒక సైకలాజికల్ గేమ్. రెండవది ఏంటి, కార్యకర్తలు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, నాయకులకి కొంత ధైర్యాన్ని ఇచ్చేటువంటి స్టేట్మెంట్లు ఇవన్నీ కూడా. చూసావా, అధికారులు దబాయిస్తా ఉన్నాం, అధికారులు 10 విషయాలు చెప్పే దగ్గర 5 చెప్తున్నారు, లేదా 10 అక్రమాలని బయటికి చూపించే బదులు 5 అక్రమాలను బయట చూపిస్తారు. బయటికి చూపించిన వాటికి కూడా ఇప్పుడు మన కేసులు పెట్టట్లేదు వాళ్ళు. అంత మనం చూడండి, అసలు ఏమీ చేయకపోయినా బ్రహ్మాండంగా కేసులు పెట్టేవాళ్ళం మనం. ఎవడో సామాన్య కార్యకర్త కూడా పోయి ఎమ్మెల్యే దగ్గర వాడు ప్యూన్ అయి ఉంటాడు, ఎమ్మెల్యే దగ్గర డ్రైవర్ అయి ఉంటాడు, వాడు పోయి చెప్తే కూడా బ్రహ్మాండంగా పోలీసు కేసులు పెట్టేవాళ్ళు. ఒకప్పుడు ఎవడు పడితే వాడి మీద కేసులు పెట్టేవాళ్ళు, అవసరమైతే రౌడీ షీట్లు తెరిచేవాళ్ళు. ఈ రోజు చూసా, ఇన్ని జరిగినప్పటికి కూడా మన ఎమ్మెల్యేల మీద కానీ, ఎమ్మెల్యే అనుచరుల మీద కానీ, దుర్మార్గాలు చేసిన వాళ్ళ మీద కేసులు పెడతలేరు. వాళ్ళు కేసులు పెట్టమంటే కూడా పోలీసు అంతా ముందుకు వెనక ఆలోచన చేస్తా ఉంది. కాబట్టి మనం ధైర్యంగా ప్రజలకు వెళ్ళచ్చు. ఏంటంటే
ఆయన ముఖ్యమైన సరే 2019లో సీఎం అయినప్పుడు కొత్త లేకపోతే అనుభవం లేదు, ఆవేశపరుడు లేకపోతే యువకుడు, తెలియక ఏదో జరిగింది. 5 ఏళ్ళు అయితే అనుభవం వచ్చి ఉంటుంది కదా. 5 ఏళ్ల తర్వాత ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి ఇలా చేయొచ్చా? ఆ ప్రవర్తన కరెక్టేనా? అధికారుల విషయంలో కావచ్చు, ప్రజల విషయంలో కావచ్చు. ఆయన ఒక కొత్త ట్రెండ్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నాడండి. ఇప్పుడు ఆయనే కాదు, ఆయన ఒక మార్గదర్శకం చేస్తున్నాడు. ఏమంటే నేను మాజీ ముఖ్యంగా ఉండి ఇలా విచ్చలవిడిగా వ్యవహారం చేస్తున్నాను. ఆయన మిగతా మాజీ ఎమ్మెల్యేలకు అందరికీ కూడా వాళ్ళ నాయకులకి అందరికీ ఏం చెప్తున్నాడు? నాలాగే మీరు కూడా ప్రవర్తించండి, మీరు కూడా విచ్చలవిడిగా చేయండి, చూద్దాం ఏమవుతుందో. మీ మీద కేసులు పెట్టినా, మీ మీద చేసినా మనకు సింపతి వస్తుంది కదా. ఇది కూడా ఒక గేమే ఇది. మీరు కూడా పిచ్చి పిచ్చగా బిహేవ్ చేయండి, నోటుకు వచ్చింది అధికారుల మాట. అంతెందుకు, నాదోని నియోజకవర్గంలో నిన్న మాజీ ఎమ్మెల్యే ప్రెస్ మీట్ పెడతా అంటాడు, ఏ కమిషనర్ జాగ్రత్త అంటాడు. ఏ అధికారంతో అండి, ఏ కమిషనర్ జాగ్రత్త అంటే అరే బంట్రోతులు మాట్లాడినట్టుగా అధికారులు అంటే ఇంకా అధికారులు కూడా మాట్లాడకూడదు, అధికారంలో ఉన్నప్పుడు అలాగే మాట్లాడితే, అధికారం పోయిన తర్వాత కూడా మేము అలాగే మాట్లాడితే అసలు మాకు అడ్డం చెప్పేవాళ్ళు ఎవరు? ఇలాగా చేసి ఉంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఇలా చేసి ఉంటే 10 కేసులు పడేవి మన వాళ్ళందరి మీ అందరూ. కూటమిలో ఉన్న ఏ నాయకుడి మీదన్నా 10 కేసులు పడేవి. అందరూ నాయకులు మనందరూ జైలుకి వెళ్ళొచ్చిన వాళ్ళమే, అకారణంగా ఏ పని లేకుండా. ఈ రోజు వాళ్ళ నోటికి వచ్చింది మాట్లాడుతూ ఉండి మనము ఏమి చర్య తీసుకోకపోవడం కూడా ఒక ప్రమాదకర సంకేతమే. ఇది మంచిది కూడా కాదని నేను కూడా వ్యక్తిగతంగా భావిస్తాను. వీళ్ళ మీద కఠినంగా చర్యలు ఉండాలి. అంటే తప్పుడు కేసులు పెట్టనవసరం లేదు, వాడు చేస్తున్న మాత్రం ఆయన విధుల నిర్వహణలో ఉన్న వాళ్ళని బెదిరిస్తున్నాడు, విధులను అడ్డుకుంటున్నాడు. అది చాలా పెద్ద క్రైమ్ కదా. రెండు ఆప్షన్లు ఉన్నాయి సార్. ఆల్రెడీ ప్రూవ్ అయిన 175 నియోజకవర్గాల్లో మాజీ ఎమ్మెల్యేలందరూ కూడా, ఇప్పుడు 11 మంది ఎమ్మెల్యేలు అనుకోండి, మిగతా 164 మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారు. వాళ్ళందరూ చేసిన అక్రమాలు ప్రూవ్ చేయబడ్డాయి. వాటందరి మీద కేసులు పెట్టాల్సిందే. సేమ్ టైం ఇప్పుడు చేస్తున్న తప్పుల మీద కూడా కేసులు పెట్టాల్సిందే. కేసులు పెట్టి వాళ్ళను జైలుకు పంపకపోతే వచ్చే ప్రమాదం చాలా పెద్దది అని మాత్రం నేను భావిస్తాను. ఇది మంచి పద్ధతి కానే కాదు. వీళ్ళు చూస్తూ ఉపేక్షిస్తూ ఉంటే వీళ్ళు ఇంకా హత్య చేసే అవకాశమే ఉంది. ఎందుకంటే 6-8 నెలల్లో వాళ్ళకి అర్థమైంది, అరే మన మీద ఏం చర్యలు లేవు కదా, కఠినంగా లేరు కదా ప్రభుత్వం ఏం పట్టించుకోవట్లేదు కదా, వేచి చూసే ధోరణిలో ఉంది కదా, కాబట్టి మనకు అవకాశం ఇంకా గట్టిగా మాట్లాడదు, ఇంకా నోటుకు వచ్చినట్లు మాట్లాడదాం, చూద్దాం ఏం చేస్తారో అని. ఎక్కడో చోట దీనికి ఫుల్ స్టాప్ పెట్టకపోతే, ఎక్కడో ఓ చోట వాళ్ళ స్థాయి ఏమిటో వాళ్ళకు చూపించకపోతే, ఎక్కడో చోట మీరు అధికారంలో లేరు, ఇంకా దుర్మార్గాలు చేయడానికి అవకాశం లేదు, ఈ ప్రభుత్వంలో అలా శాంతి భద్రతలు చాలా సీరియస్ గా ఉంటాయని చెప్పకపోతే, ప్రజలు ఏ కారణం చేత అంటే ఏ ఆశతో మమ్మల్ని ఎన్నుకున్నారు, ఆ ఆశ ఇది. బాలకోట గారు, ఒకటి ఈ వాళ్ళ అధికారులను బెదిరిస్తున్న తీరు, ఎవరిని కేర్ చేసేది లేదు. అంటే ఒకవేళ నిజంగా ప్రశ్నించవచ్చు, ఎందుకు ఇలా చేస్తున్నారు ప్రశ్నించవచ్చు, కానీ బెదిరించడం అనేది వీళ్ళు ఎందుకు ఉపేక్షిస్తున్నారు అనే దాన్ని ఇందాక మీరు అడిగారు. పాదసారథి గారు కూడా ఏకీభవించారు దాంతో వ్యక్తిగతంగా. కానీ ప్రభుత్వపరంగా వాళ్ళ ప్రభుత్వ ఆలోచనలు ప్రభుత్వానికి ఉంటాయి కదా, అది ఒక పాయింట్. రెండవది, ఈ సోషల్ మీడియాలో ఇంత దారుణమైన పోస్టులు పెట్టి సొంత మనుషులు కూడా, కుటుంబంలో వాళ్ళను కూడా ఇష్టారాజ్యంగా పెట్టిన వాళ్ళను కూడా ఈయన ఎందుకు వెనకేసుకొస్తున్నాడు? వాళ్ళని కేసులు పెట్టినందుకు డిఎస్పీని బెదిరించాడు. ఆయనకేం సొంత ఇంట్రెస్ట్ ఉండదు కదా, డిఎస్పీకి కంప్లైంట్ మీద పెట్టాడు. వాళ్ళని కూడా వెనకేసుకొస్తున్నాడంటే అప్పుడు ఏమనుకోవాలా? ఆ పోస్టులకి జగన్మోహన్ రెడ్డికి సంబంధం ఉందని అనుకుంటారు కదా. శర్మన్ గారు ఆ రోజే అన్నారు, ఈ పోస్టులు పెట్టించిన వాళ్ళకి తాడేపల్లి వాళ్ళకి సంబంధం ఉందని. వెంకటకృష్ణ గారు సార్, నేను చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి గారి ఎఫెన్స్ రాజకీయాలండి. ఎప్పుడు కూడా ఆయన ఎఫెన్స్ గానే రాజకీయాలు చేస్తాడు. వివేకానంద రెడ్డి హత్య కేసులోనైనా, లేదా సోషల్ పోస్టింగ్లోనైనా, లేదా ఇప్పుడు డిఎస్పీలని హెచ్చరించడంలోనైనా ఎఫెన్స్ రాజకీయాలు చేస్తాడు. కూటమి ప్రభుత్వం ఎందుకు కారణమో నాకు తెలియదు కానీ డిఫెన్స్ రాజకీయాలు చేస్తుంది. అంటే ఏదైనా చర్యలు తీసుకుంటే రాజకీయంగా ఏమన్నా ఇబ్బందికరమైన వాతావరణం వస్తుందని ఒక ఆచితూచి అడిగేసి ఒక ప్రయత్నం చేస్తుంది. లేదు అంటే ఇది అభివృద్ధికి సంబంధించిన అంశాలు ఏమన్నా
గాడి తప్పుతి అని ఒక ఆలోచన చేస్తాను. నేను ఒక మాట చెప్తాను వెంకటకృష్ణ గారు. ఈ రోజున డిఎస్పీ మురళీ నాయక్ మీద దాడి జరిగింది, వార్నింగ్ ఇచ్చాడు. ఎవరు పెట్టారండి డిబేట్? ఏ సమాజం స్పందించింది? వెంకటకృష్ణ గారు స్పందించాడు, బాలకోటే స్పందించాడు. ఎవరైనా పెట్టారండి? బలహీనమైన డిఎస్పీ కాబట్టి నువ్వు వార్నింగ్ ఇచ్చింది. మొన్న జవహర్ బాబు మీద 14 మంది రెడ్డి సామాజిక వర్గం వాళ్ళు దాడి చేశారు, తాళాలు ఇవ్వనందుకు. అవును, ఎవరు మాట్లాడారండి? వెంకటకృష్ణ గారు మాట్లాడారు, ఏబిఎన్ మాట్లాడింది, మనమే మాట్లాడాం ఆ రోజు హైదరాబాద్ లో కూర్చొని. అంటే అన్ని సామాజిక వర్గాల మీద ఈ విధమైన దౌర్జన్యాలు, దాడులు జరుగుతాయి కాదని నేను అన్ను. కానీ బలహీనంగా ఉన్న ఎస్సీ ఎస్టీ మీద అత్యధికంగా దాడులు జరుగుతున్నాయి. వీటికి భద్రత కల్పించాలి. అధికారంలో ఉన్నప్పుడు అలాగే జరిగాయి, అధికారం లేనప్పుడు కూడా అలాగే చేస్తున్నాడు. ఈయనకి కూటమి ప్రభుత్వం బాధ్యత స్వీకరించి కేసు పెట్టాలని అంటున్నా. నేను ఒకవేళ చేతులు కట్టుకొని ప్రార్థిస్తే కేసులు పెడతా ఉంటే నేను పవన్ కళ్యాణ్ గారిని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని చేతులు జోడించి అంటున్నా. ఒక అమాయకమైన ఎస్టీ తెగకు సంబంధించిన ఒక డిఎస్పీని ఎన్నో కష్టాలు బట్టి డిఎస్పీ అయ్యాడు. నువ్వు పిలిచి వార్నింగ్ ఇచ్చినావంటే సెక్షన్ 3 వర్తింపజేయండి, మీరు చర్య తీసుకోండి. మేము అన్యాక్రాంతంగా దుర్మార్గంగా ఆయన మీద కేసులు కట్టమంటల్లా. జగన్మోహన్ రెడ్డి గారిని ఒక మాట అన్నందుకు మంగళగిరి కార్యాలయం దాడి చేశాడు. ఆయన పట్టాలు కనిపిస్తే చంపేద్దామని అనుకున్నాడు. ఎందుకు దాడి చేశావంటే మా కార్యకర్తలకు బీపీ వచ్చింది అన్నాడు. ఒక మాట అన్నందుకు మరి నువ్వు మాజీ ముఖ్యమంత్రి అయ్యి ఉండి నువ్వు ఒక డిఎస్పీని పిలిచి రేపు పొద్దున మేము వస్తున్నాం నీ సంగతి తెలుస్తామని చెప్పి నువ్వు ఏలు చూపించి దాడి వార్నింగ్ ఇస్తే ఈ ప్రభుత్వం మెన్నకుంటుందా? అసలు నేను రాజకీయ కోణం, పరిపాలనా కోణం కావాలండి. రాజకీయ కోణం ఇప్పుడెందుకు? రాజకీయ కోణం నీకు 28, 29 ఎన్నికల్లో రాజకీయ కోణం కావాలి. నేను కూర్చొని దగ్గర నుంచి రాజకీయాలేనా? ఈ రోజున 11 సీట్లోడు 124 సీట్లోడు బెదిరిస్తున్నా అంటే వాట్ ఏ గట్స్? ఏం చూసుకొని? నేనేమో ఆయన పిచ్చి పెట్టి బెదిరిస్తున్నాడు అనుకోవట్లా, ఆయన వ్యూహాత్మకంగానే బెదిరిస్తున్నాడు. ఆ వ్యూహానికి మీరు ఫుల్ స్టాప్ పెట్టకపోతే ప్రజలు ఏమవుతుంది? సరే ఓకే, నేను అడుగుతున్నాను వెంకటకృష్ణ గారు, మా ఎస్టీ కులానికి సంబంధించిన డిఎస్పీని బెదిరిస్తే మా కులాల వాళ్ళు ఏమనుకోవాలి చెప్పండి? ఇప్పుడు కూటమి ప్రభుత్వాన్ని చర్యలు తీసుకోకపోతే పర్వాలేదులే, జగన్మోహన్ రెడ్డి గారు బెదిరించినా వాళ్ళు ఓకే ఓకే బాయి ఒకే తాను గుడ్డలు ఒకే చెట్టు కొమ్మలు అనుకోవాలా? చర్యలు తీసుకుంటే శభాషణ అనుకోవాలా? జగన్మోహన్ రెడ్డి గారు చర్యలు తీసుకున్నాడుగా, ఎందుకన్నదో నేను ఇంకో మాట కూడా వింటున్నా. ఇంకా అధికారుల్లో జగన్మోహన్ రెడ్డి గారు రక్తం ఉంది, ఆయన ఏదో ఉంది, ఆయన అనుయాయులు ఉన్నారు, తొత్తులు ఉన్నారు అంటున్నారు. తొత్తులు ఉంటే తీసేయండి, అనుయాయులు ఉంటామేంటండి? ఆయన అనుయాయులు ఉంటామేంటండి? కోరుకున్న ప్రభుత్వాన్ని ఆ నకళ్ళు మార్చాలనే కదా మేము కోరుకుంది. ఇవాళ మీకు మాట చెప్తాను, మీకు తాడేపల్లి ప్యాలెస్ దగ్గర జగన్మోహన్ రెడ్డి దగ్గర తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూర్చోటానికి 4 దిమ్మెలు పెట్టారు. అవి కూడా ఎరగొట్టారు. కూర్చోడానికి దిమ్మెలు పెడితే వాళ్ళు బలగొట్టారండి వైసీపీ నాయకులు. తర్వాత సిఆర్డీఏ పరిధిలో ఉన్న పొలాలను దిన్ని సాగు చేస్తున్నారు. వైసీపీ నాయకులు ఆ పొలాలు దిన్ని సాగు చేస్తున్నారు. ఇది ఏ సంకేతాలు పోతాయి? ప్రభుత్వం నేనేమి ఇప్పటికిప్పుడు తీసుకోమని చెప్పడలా, కానీ మీరు పొలిస్టో పెట్టకపోతే పరిపాలన అంటే ఏంటి? జగన్మోహన్ రెడ్డి చూపించాలి. అరే చంద్రబాబు నాయుడు గారికి నోటీసు ఇవ్వకోకుండా దాదాపు 19 గంటలు ప్రయాణం చేయించేసి అరెస్ట్ చేసి 53 రోజులు జైల్లో పెడితే వైనాట్ అండి. ఎందుకు తీసుకోకూడదు ఆయన మీద మాత్రం చర్యలు? ఆ సిబిఐ కేసులు నడవు, ఆ ఈడీ కేసులు నడవు, ఆ సిబిఐ గెలవదు. మరి ఆ టామ్ అండ్ జెర్రీ ఆట ఏంటో మాకు తెలియదు. అది పెద్ద సీరియల్స్, కార్తీక దీపం లాగా ఆ సీరియల్లో మేము మాట్లాడుకుంటూ ఉంటాం. మరి ఇప్పుడు జరుగుతున్నట్టుగానే చర్యలు తీసుకోవాలి కదా. ఆఖరికి సజ్జల రామకృష్ణ రెడ్డి కూడా బెదిరిస్తున్నారు కదా మిమ్మల్ని. విజయసాయి రెడ్డి అన్న మాట ఏంటంటే అప్పటి వరకు చంద్రబాబు నాయుడు గారు బతికుంటే ఆయన అరెస్ట్ చేసి లోపలేస్తాం. వాట్ ఏ గట్స్? ఏమైనా అర్థమవుతుంది ప్రజలకి? ఎవరిక్కడ ఇప్పుడు పిల్లి గుడి అయితే ఎలుక గుడ్డల పిండిసి డ్యాన్స్ చేసిందంట. ఎవరు డ్యాన్స్ చేస్తున్నారు? మరి దీనికి కూటమి ప్రభుత్వం బాధ్యత పడొద్దా? అంటే మనం మైకి తీసుకొని నరాలు తీస్తాం, తొక్కేస్తాం, గంజా ఎన్ని ప్యాకెట్ ఉన్నా, గంజా ఎన్ని ప్యాకెట్ లోపలేస్తారా? ఏం సుఖం? మరి దీని మీద పరిస్థితుల్లో ఇకనైనా ప్రభుత్వం కొంత అంటే ఎందుకు చేయట్లేదు ఉండాలి కదా సార్, చర్యలు తీసుకోవాలి. చెప్పండి వెంకటకృష్ణ గారు, చెప్పండి. 100% చర్యలు ఉంటాయి, దాంట్లో రాజీ పడే ప్రసక్తే ఉండదు. సరైన సమయం సందర్భం కోసం వేచి చూడండి. జగన్మోహన్ రెడ్డి గారు కదా ఇంకా పెద్దవాళ్ళ మీద కూడా చర్యలు ఉంటాయి, దీంట్లో అనుమానమే లేదు. లేకపోతే ఏమవుతుందంటే ఈ బరితెగింపు అనేది ప్రతి ఒక్కరికి అలవాటైపోయి సమాజంలో అరాచకం పెరిగిపోద్దండి.
అది ఆయన ఉండకూడదు. ఉద్దేశపూర్వకంగా మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. అదే తెలియక అంటున్నా. కాదు. కనీసం ఒక నోటీస్ అన్నా ఇవ్వండి వెంకటకృష్ణ గారు, ఒక నోటీస్ అన్నా ఇవ్వండి జగన్మోహన్ రెడ్డి గారికి. పోలీస్ వ్యవస్థ కూడా పూర్తిగా నిర్వీర్యం చేశాడు గత 5 ఏళ్లలో. ఆ దెబ్బకు పోలీసు వాళ్ళు కూడా ఏదైనా యాక్షన్, ఇప్పుడు మీరు అన్నారు పోలీసు అధికారుల సంఘం పదే స్పందించేది, ఈరోజు స్పందించట్లేదని. వాళ్ళు కూడా ఒక భయం, ఒక సైకలాజికల్ ట్రాన్స్ లోకి వెళ్ళిపోయినారు పోలీసు వ్యవస్థ. నాకు ఒక డీజీపీ స్థాయి అధికారి చెప్పాడు, మంచి ఆఫీసర్లు ఉంటే ఎవరు భయపడతారు, చెడు ఆఫీసర్లు ఉంటేనే అపోజిషన్ భయపడుతుంది అని ఒక పెద్ద డీజీపీ అన్నాడు. చంద్రబాబు నాయుడు గారు మంచి పరిపాలన చేసే ఆఫీసర్లు తెచ్చుకుంటాడు కాబట్టి వీళ్ళు భయపడరు అని. సో అటువంటి నక్సలైట్ గా పనిచేసే మనస్తత్వం ఉన్న ఆఫీసర్ని తెచ్చిపెట్టుకోవాలి ఇప్పుడు ఇటువంటి వాళ్ళను పెట్టాలంటే. అయినా పోలీస్ ఆఫీసర్లకు కూడా అర్థం కావాలి వాళ్ళ జోలికి పోతే ఏమవుతుందని. రామకోటయ్య గారు ఇది మాత్రం ఇటువంటి వాటిని ఉపేక్షించుకుంటూ పోతే ఇక ప్రతి ఒక్కరికి అలవాటు అయిపోద్ది. ఇది ఒక టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ లాగా తయారవుతారు. డెఫినెట్ గా ప్రభుత్వం దీని మీద రియాక్ట్ అవ్వాల్సిందే. ఒక్క మాట, గత 5 సంవత్సరాలు సోషల్ మీడియా విచ్చలవిడిగా వాడిన తర్వాత ఈ రోజు ఏమైతుంది? అదే కదా అదే కదా వాళ్ళ మీద కేసులు పెడుతున్నారనే కదా ఆయన కోపం వస్తుంది. కాబట్టి ఇటువంటి వాటిలో మాట్లాడే వ్యక్తులు, జగన్మోహన్ రెడ్డి గారైనా అటువంటి భాష మాట్లాడే వ్యక్తులైనా అధికారులు బెదిరించే వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకునే సమయం కూడా వస్తుంది. వేచి చూడండి. ఖచ్చితంగా రామకోటయ్య గారి ఆర్తనాదం, ఆవేదన అర్థమైంది. ఇది ముఖ్యమంత్రి గారి దృష్టిలో కూడా పెడతాం ఖచ్చితంగా. రైట్. శ్రీనివాస్ రెడ్డి గారు, బాలకోటయ్య గారు, పాల్సారి గారు, మరోసారి మీకు సంక్రాంతి, భోగి, కనుమ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ